ప్రభునామ స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి సామాజికమైన అంశం ఒకటి మనం తీసుకుందాం. సమాజంలో సహజంగా వాడే పదము సహవాస దోషము అన్న దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. సహవాస దోషము అంటే ఒకరితో సహవాసం చేయడం వలన మనిషికి కలిగే దోషము, అంటే ఒకరి యొక్క దుష్ప్రవర్తన వలన మనకు సంక్రమించే దుష్ప్రభావము. ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఎందుకు వాడబడుతుందంటే మంచి కన్నా చెడుగే బాగా మనుషులకు అబ్బుతుంది కాబట్టి సహవాస దోషము అంటారు. ఎందుకంటే ఒకరి సహవాసం వలన చెడిపోటుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ బాగుపడే అవకాశములు తక్కువ. ఎందుకంటే బాగుపడే మాటలకు లేక బాగుపడిచే వ్యక్తులకు సహజంగా మానవులు చోటివ్వరు, వారి యొక్క మాటలకు చోటివ్వరు, వారితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తిలో దోషం ప్రారంభమైంది లేకపోతే అతని ప్రవర్తన చెడిపోయింది అంటే కారణం ఏంటంటే అతను ఏర్పరచుకున్న సహవాసము, అతని యొక్క స్నేహితులు. ఈ ప్రభావమే మనుషులను ప్రభావితం చేసి వారి యొక్క ప్రవర్తనను మారుస్తుంది. ఈ విషయంలో మనిషిని మంచిగా మార్చే స్నేహితుల కన్నా చెడుగా మార్చే స్నేహితుల యొక్క మాటలే బాగా ఎక్కుతాయి. చెడుగా మార్చే స్నేహితుల యొక్క నడవడియే బాగా అబ్బుతుంది. కారణం ఏంటంటే మానవుడు భూసంబంధమైన స్వభావం కలిగిన వాడే, భూసంబంధమైన ఈవులను అపేక్షిస్తూ భూసంబంధమైన కోరికలతో భూసంబంధమైన ఆశలతో నిండిన వాడే ఉన్నందున భూసంబంధమైన ఆలోచనలు కలిగి చెడు అలవాట్లు అంటే భూసంబంధమైన అలవాట్లు వీటికి ఎక్కువగా ఆకర్షింపబడతాడు. ఎందుకంటే మంచి అనేది ఒక వెలుగు, వెలుగు అనేది దేవుని సంబంధమైనది. దేవుని సంబంధమైన దానికి ఈ శరీరము జీర్ణించుకోలేదు, శరీరము దానికి ఆకర్షింపబడదు. చెడు అనేది భూ సంబంధమైనది, చీకటి సంబంధమైనది. కాబట్టి భూ సంబంధమైనవి వారిని స్వాధీనపరుచుకుంటాయి. తద్వారా వారు చెడు వైపునకు తిరిగి క్రమక్రమముగా వారి జీవితము చెడిపోతుంది. అందుకే సహవాస దోషము అన్నమాట వాడతారు. దీని గురించి బైబిల్లో ఒకరిద్దరు గురించి మనము తెలుసుకుందాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి కిందకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనుషుడు నేను అతనికి 2 కుమారుడు ఉన్నారన్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రి తనకు వచ్చే ఆస్తిని ఇమ్మన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో తండ్రి అతను వారించి ఉండొచ్చు, కానీ అతను వెళ్ళలేదు. కావున తండ్రి తన ఆస్తిని పంచి తన 2 కుమారుడికి చెరువు భాగం ఇచ్చాడు. అయితే చిన్నవాడు తన ఆస్తిని పట్టుకొని తండ్రిని విడిచి దూరదేశములకు వెళ్ళిపోయాడు. అక్కడ తన ఆస్తిని అంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. చివరికి అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది అందులో చెప్పబడిన సారాంశం. అయితే ఒక వ్యక్తి తండ్రి కాపుదలలో పెరిగి, తండ్రి పెంపకములు పెరిగి, తండ్రి యొక్క సహవాసం కలిగి, తండ్రి యొక్క ఆస్తిని, తండ్రి యొక్క ఐశ్వర్యమును, తండ్రి యొక్క సంపాదనను అనుభవిస్తున్న ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది అన్నది మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇతడు సహవాసం కలిగిన వాడై ఉండొచ్చు. ఎందుకంటే ఒక తండ్రి కాపుదలలో పెరిగిన వ్యక్తి తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి యొక్క సంరక్షణలో ఎదుగుతున్న వ్యక్తికి తండ్రి కనిపిస్తాడు తప్ప మరొకటి కనిపించదు. కాబట్టి ఎప్పుడు తండ్రి యొక్క సహవాసమే కోరుకుంటాడు, తండ్రి యొక్క నడిపింపునకే లోబడి ఉంటాడు. అయితే ఇక్కడ చిన్న కుమారుడు తన ఆస్తి తనకు పంచి ఇమ్మన్నాడు అంటే అక్కడ మనం ఆలోచించవలసిన విషయం. పెద్ద కుమారుడు ఏం మాట్లాడలేదు, కానీ చిన్న కుమారుడు అడిగినట్టే వీరిద్దరిలో ఆలోచన విధానం వేరేగా ఉంది. చిన్నవాడి ఆలోచన విధానం వేరు, పెద్దవాడి ఆలోచన విధానము వేరు. ఇప్పుడు చిన్నవాడి ఆలోచన విధానం ఏంటంటే తన ఆస్తి తనకు కావాలి. ఎందుకు కావాలి అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఈ ఆస్తి రాగానే ఇతను ఏం చేశాడు, దూరదేశములకు ప్రయాణం వెళ్ళిపోయాడు. గమనించండి, తండ్రితో ఉండి జీవిస్తూ తండ్రితో ఉంటూ తండ్రి సంరక్షణలో పెరుగుతున్న వ్యక్తి దూరదేశంలోకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? దేనిని బట్టి అతనికి ఆలోచన వచ్చింది? దూరదేశంలోకి వెళ్ళిపోయి ఏం చేయాలనుకున్నాడు? ఇటువంటి విషయాలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోగలిగేది ఏంటంటే ఇతనికి స్నేహితులు ఉన్నారు. ఈ స్నేహితుల సహవాసంను బట్టి ఇతడు వారి యొక్క ప్రోత్సాహంతో లేక వారి యొక్క ప్రేరేపణలతో లోకంలో ఉన్న విషయములను చూశాడు. వారితో సహవాసం చేసి లోక సంబంధమైన వ్యవహారములలో అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఈ అలవాటు పడిన వ్యక్తి లోక సంబంధమైన ఈవులను దృష్టిస్తున్నాడు. ఇన్ని రకములుగా లోకంలో మనము జీవించవచ్చు. తండ్రి దగ్గర ఉంటే కేవలం తండ్రి అడుగుజాడలలో నడవాలి. ఈ విషయాన్ని ఆలోచిస్తూ తండ్రితో ఉంటే నాకు పూర్తిగా అన్ని
నిర్బంధములే. అయితే తండ్రి నుంచి వేరైతే స్వతంత్రంగా జీవించవచ్చు. తండ్రి యొక్క బంధకములు ఉండవు. నా స్నేహితులతో సంతోషించు, ఆనందించు, ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అన్న ఆలోచన ఇతరులలో పెరిగింది. ఎప్పుడు పెరిగింది? ఒక్కసారిగా ఇతరులో చూడదు. కారణం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి ఒక్కసారిగా ఒక విషయాన్ని అలవాటు పడరు. క్రమక్రమముగా సహవాసం చేస్తూ 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 ఉంటే కొన్ని రోజులకి సహవాసం బట్టి ఎదుటి వారితో సంబంధం ఏర్పడిపోయి వారి మాటలు వీరి మాటలు వారు పంచుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు స్నేహం ఏర్పడిపోయి ఒకరితో ఒకరు బంధం ఏర్పడిపోయి ఈ బంధమును బట్టి వారి ఆలోచనలు పంచుకోవడం ప్రారంభిస్తారు. ఈ పంచుకున్న క్రమములో ఏ వ్యక్తి అయితే నిర్బంధింపబడి జీవిస్తున్నాడో అటువంటి వారికి తోటి వ్యక్తి యొక్క విచ్చలవిడి జీవితం చూస్తే దానికి ఆకర్షితుడవుతాడు. అయ్యో, నా తండ్రి వద్దుంటే నా ఇష్ట ప్రకారం నేను జీవించడానికి వీలు లేదు, వాడైతే తన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాడు అని అట్టి విధమైన ఆలోచనలోకి వెళ్తాడు. కారణం ఏంటంటే ఎంతసేపు కుటుంబంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నా ఆస్తిని నేను తీసుకుంటే నా స్నేహితులు ఎవరైతే లోకమును అనుభవిస్తున్నారో, ఎవరైతే తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అట్టి విధంగా నేను కూడా జీవించగలను అని ఆ సహవాసం బట్టి ఆ దోషమిత్రుల్లో ప్రవేశించి ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చి అడగడం ప్రారంభించాడు. తండ్రి, నా ఆస్తి నాకు ఇవ్వు. మొట్టమొదటిగా గమనించండి, అసలు ఆస్తికి తనకి సంబంధం లేదు. అది తండ్రి సంపాదించిన ఆస్తి. అయితే చివరికి కుమారుడికి చెందుతుంది, కానీ అది ఇవ్వవలసిన సమయంలో తండ్రి ఇస్తాడు. కానీ ఇప్పుడు ఇతను ఏమడుగుతున్నాడు? నా ఆస్తి నాకు ఇయ్యు అని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు అతని దృష్టి ఆస్తి మీద పడింది. దేనిని బట్టి ఆస్తి మీద పడింది? తన స్నేహితులతో కలిసి లోకమును అనుభవించడం. గమనించారా? తర్వాత అతని హృదయంలో ఉన్న దాన్ని బట్టి తన స్నేహితులతో వెళ్ళిపోయాడు. తన స్నేహితులకు తండ్రి కన్నా ప్రాధాన్యత ఇచ్చాడు. వారి నడిపింపు తండ్రి మండి నడిపింపు కన్నా ఇష్టంగా ఉంది, ఆకర్షించేదిగా ఉంది. కారణం ఏంటంటే బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు, భూ సంబంధమైన ఈవులను చూస్తున్నాడు. దీన్ని బట్టి తండ్రికి తెలియకుండా ఇతను దూరదేశములకు వెళ్ళిపోయాడు. అంటే మళ్ళా తండ్రితో సహవాసం లేకుండా, తండ్రికి మళ్ళా కనిపించకుండా. అయితే దూరదేశంలోకి వెళ్ళిపోయిన ఇతను ఏం చేశాడు? తన ఆస్తిని అంతటిని తన స్నేహితులతో ఖర్చు చేశాడు. ఖర్చు చేసిన ఇతను ఉన్నంత వరకు స్నేహితులందరూ ఉన్నారు, తిన్నారు, చక్కగా అనుభవించారు. కానీ ఎప్పుడైతే ఇతని దగ్గర ఆస్తి అయిపోవడం ప్రారంభమైందో ఒకరు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత చివరికి మిగిలింది ఎవరు? తను మాత్రమే మిగిలిపోయాడు. ఇప్పుడు అతనిని తీసుకెళ్లిపోయిన సహోదరులు ఎవరు లేరు, అతన్ని బయటకు తీసుకెళ్లిపోయిన స్నేహితులు ఎవరు లేరు. ఇప్పుడు అతను దౌర్భాగ్య స్థితిని అనిపిస్తున్నాడు. చూడండి, అంతవరకు నా తండ్రి కాపుదల పోయింది, అంతవరకు నా తండ్రి సంరక్షణ పోయింది. ఆస్తి ఉన్నంత వరకు తనతో ఉన్న తన స్నేహితులు ఇప్పుడు లేకపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఒంటరి వాడే మిగిలాడు. దీనికి కారణం ఏంటి? తన స్నేహితుల ప్రేరణకు చోటిచ్చాడు. తన స్నేహితులు చెప్పిన దానికి ప్రభావితుడయ్యాడు. ఈ ప్రభావం వల్ల తండ్రి యొక్క సహవాసం నిర్లక్ష్యం చేశాడు. ప్రతిఫలం ఏంటి? ఉన్నది పోగొట్టుకున్నాడు, క్షేమం పోగొట్టుకున్నాడు, తండ్రి యొక్క సంరక్షణ పోగొట్టుకున్నాడు. ఆహారము లేదు, జీవితమే కష్టమైపోయింది. కారణం ఏంటి? సహవాస దోషం, పనికి మారిన సహవాసం, స్నేహితులు చెప్పిన మాటలో వినడం. దీనివల్ల ఏం జరిగింది? సమస్తమును కోల్పోయిన వాడైపోయాడు. ఇప్పుడు గుర్తొస్తున్నాడు ఎవరు? తండ్రి. ఏ తండ్రి అయితే తనని లాలించాడో, ఏ తండ్రి అయితే తనను బుజ్జగించాడో, ఏ తండ్రి అయితే తన కొరకు ఆస్తి సంపాదించి పెట్టాడో, ఏ తండ్రి ఆస్తి అయితే తను తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాడో, ఆ తండ్రి ఇప్పుడు గుర్తొస్తున్నాడు. అయ్యో, నా తండ్రి దగ్గర అనేకమైన పని వారికి ఆహారం ఉందే, ఇక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నాను అని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఏంటి ప్రయోజనం? అంతా పోయింది, నష్టపోయాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు ముఖం ఎత్తుకొని రాలేకపోతున్నాడు. ఆ అర్హత పోయింది. తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి, నీ పనివారుడు ఒకరు చేర్చుకోవాయా అని తండ్రిని అడిగినట్టు మనం అదంతా చూస్తాం. అయితే సరే, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు తన స్నేహితుల మాటలు చోటిచ్చాడో, ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టాడో, అప్పుడు తన జీవితం అంతా అంధకారం అయిపోయింది. తన జీవితం అంతా నష్టములకు గురైంది. తన జీవితంలో నెమ్మది పోయింది, తన జీవితంలో ఆరోగ్యము పోయింది, తన జీవితంలో ఆస్తి పోయింది. చివరికి ఇప్పుడు ఒంటరి వాడై, దిక్కు లేని స్థితిలో, తిండి లేని పరిస్థితిలో,
దూరదేశంలో 7వ రోజు ప్రారంభించాడు. అయ్యో, నేను నా తండ్రికి దేవుడికి విరోధంగా పాపం చేశాను. ఇక మీద నేను నీకు కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అని నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి పాదములను పట్టుకుంటానని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. గమనించిన పిల్లరా, ఇది ఎందువల్ల జరిగిందంటే సహవాస దోషం, చెప్పుడు మాటలు వినడం, ఎదుటి వారు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడం, ఇంతవరకు తమ జీవితంలో పరిశీలించేది లేదు, ఇంతవరకు తను నడిచిన నడవడిని పరిశీలించేది లేదు, ఇంతవరకు తనకు కలిగిన కాపుదలను లేక తనకు కలిగిన ఐశ్వర్యమును, తనకు కలిగిన దీవెనను, క్షేమమును జ్ఞాపకము లేదు. కేవలం ఎవరో ఏదో చెప్పారు, నా స్నేహితులు చెప్పారు, నా స్నేహితుల పరిస్థితి, వాడి పరిస్థితి, వీడి పరిస్థితి, వాడి నడబడి వీడి నడబడి అని చూసిన దాన్ని బట్టి ఆకర్షించబడిన వాడు ఇట్టి విధంగా నష్టపోతారు. దీనిని లోకములో సహవాస దోషము అంటారు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుడు మానవుని తయారు చేసిన ఆ ఏదైనా తోటలో నుంచే ప్రారంభమైంది. గమనించండి, ఏదైనా తోటలో కూడా ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ సర్పము వచ్చి హవ్వతో మాట్లాడి, హవ్వ ఏమమ్మా ఈ పండు తినద్దన్నాడా దేవుడు నీతో అని తనని అడిగినప్పుడు హవ్వేమంది, అవును, ఆ పండు తినకూడదు, ఆ పండును ముట్టుకోకూడదు అని దేవుడు చెప్పాడు అని చెప్పింది. అయితే ఇప్పుడు సర్పము వచ్చి, ఇది తినమందు మీరు నిశ్చయంగా కన్నులు తెరవబడిన వారే దేవతల వరే ఉంటారు, మీరు చావనే చావరు అని చెప్పినప్పుడు ఆవిడ తిన్నాదని చూన్నాం. ఓకే, ఒకసారి గమనించండి, దేవుని సృష్టిలో మొట్టమొదటి మానవులు ఆదాము అవ్వలు, వీరికి ఎవరితోని సహవాసం లేదు, ఎవరి మాట వీరికి తెలియదు, కేవలం దేవుని మాటే, దేవుని యొక్క కట్టడే, దేవుని యొక్క నియమమే, దేవుని యొక్క సహవాసమే. అది తప్ప వీరెవరు మాట వీరికి తెలియదు, వీరి ఎవరి సహవాసం కూడా వీరికి తెలియదు. అయితే సాతాను వచ్చి చెప్పినప్పుడు అంత తొందరగా అలా వినేసింది. మనం ఆలోచించినట్లయితే సాతాను అనేక దినముల నుండి ఈమెతో సహవాసం చేస్తున్నాడు. ఒకవేళ అది కాని పక్షంగా సర్పం మాట్లాడితే ఈవిడ ఎలా వింటాలి? సర్పం అడిగితే ఈవిడ ఎలా సమాధానం చెప్తుంది? దేవుడితో తప్ప ఇంకొంత మాట్లాడు తెలియని ఈ మనిషి సర్పంతో ఎలా సంభాషిస్తుంది? అంటే సర్పము అనేక దినముల నుంచి వీరితో సహవాసం చేస్తున్నది, అనేక దినముల నుంచి వీరితో సంభాషిస్తున్నది. ఆ సహవాసమును బట్టి సర్పంతో సంభాషిస్తూ సర్పమునకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. ఎప్పుడైతే సర్పమునకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో సర్పము తన దుర్బోధన బోధించింది. మీరు చావనే చావరు సరికదా, దేవతలను పోలిన వారే ఉంటారు అన్నది. ఇప్పుడు ఆ మాట ఈమె కడుపులోనికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంది మాట. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, శరీర సంబంధమైన ఆలోచన చాలా ఇంపుగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. శరీర సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన వల్ల వారికి వ్యత్యాసం ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆలోచన ఎప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉంటుంది, తగ్గింపును గద్దింపును అంగీకరిస్తుంది, లోబడుతుంది, తద్వారా దేవుని చేత హెచ్చింపబడుతుంది. శరీర సంబంధమైన ఆలోచన ఏంటంటే ఎంతసేపు హెచ్చింపబడతారు, హెచ్చింపు సంబంధమైన ఆలోచన, ఇది దుర్బోధ. ఈ హెచ్చింపు ఆలోచన బట్టి సాతాను ఆ రోజు తోసివేయబడ్డాడు. సో ఇప్పుడు ఆ సాతానే బోధిస్తున్నాడు. ఈ బోధన ఈమెకి ఆకర్షణీయంగా ఉంది. కారణం అంటే ఆమె కూడా మట్టి దేహంలోనే ఉండాలి. ఎప్పుడైతే ఈ బోధ ఆమెకు అక్కిందో ఆమె ఆ బోధకు ఆకర్షితురాలి, పండు తిన్నది. తినిన తర్వాత ఆమె చనిపోయింది. ఇక్కడ కూడా గమనించినట్లయితే దుష్ట సహవాసము లేక చెడు సాంగత్యములకు చోటిచ్చింది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిని కోల్పోయింది, దేవుని సహవాసం కోల్పోయింది, దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని కోల్పోయింది. తను మాత్రమే కాదు, తన వలన తన భర్తకు కూడా ఈ నష్టములన్నీ కల్పించింది. వారిరువురు దిగంబరుడైపోయారు. దేవుడు వారికి ఇచ్చిన మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. అంతేకాదు, నాటి నుంచి దేవునితో సహవాసంలో కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఆలోచించారు, అయ్యో మనము ఈరోజు దేవుని ఎదురికి వెళ్ళే స్థితిని మనము కోల్పోయాము అని తర్వాత గ్రహించారు. ఎప్పుడు ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు. ఎప్పుడు పోయింది? దుర్బోధకు చోటిచ్చినప్పుడు. దుర్బోధకు చోటు ఎప్పుడు ఇవ్వగలిగారు? దుష్టునితో సహవాసం చేసినప్పుడు. అంటే అక్కడ కూడా దుష్ట సాంగత్యం చేశారు. చేసిన దాన్ని బట్టి ఆ దుర్బోధ వీళ్ళలోకి ప్రవేశించింది. చివరికి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే దుష్ట సాంగత్యం కలిగి ఉంటారో వారు చెడిపోతారు అని బైబిలే చెబుతుంది. అందుకే 1 కొరింథీ పత్రికలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను అని చెప్తున్నారు.
ఎవరైతే దుష్టునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దుష్టుని యొక్క సహవాసమును ఆహ్వానిస్తారో అటువంటి వారు చెడిపోతారు అని చెప్తుంది. చూడండి, ఇక్కడ ఇద్దరు విషయంలో మనం ఆలోచించినట్లయితే, చిన్న కుమారుడు విషయంలో ఆలోచించిన, అదే విధంగా ఆదాము హవ్వల పరిస్థితి మనం ఆలోచించిన, దుష్ట సాంగత్యము, ఎప్పుడైతే దుష్టమైన ఆలోచనలు కలిగి దుష్టమైన ప్రవర్తన కలిగిన వారితో సాంగత్యం చేస్తారో వారి దుష్టత్వం వీరిలో ప్రవేశించి వారిని బట్టి వీరి యొక్క మంచి నడుపులని పోగొట్టుకుంటారు, వీరి యొక్క మంచి ఆలోచనలను పోగొట్టుకుంటారు, వీరు మంచి జీవితం పోగొట్టుకున్న వారే చెడిపోతారని చెప్తున్నారు. కారణం ఏంటంటే వీరు సహవాసం చేసినది ఎవరితోని? దుష్టులతో. దుష్టులైన వాడు దుష్టత్వం బోధిస్తాడు. కాబట్టి ఈ దుష్టత్వము మానవులలో త్వరగా చేరిపోతుంది. కారణం ఏంటంటే ఈ దేహము భూ సంబంధమైనది, దుష్టుని యొక్క బోధ భూ సంబంధమైనది. అందుకే రోమాపత్రికలు అంటాడు, శరీరానుసారుడు శరీర విషయంలో మనసు ఉంచుతారు, ఆత్మానుసారుడు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు అని చెప్పాడు. దేవుని సంబంధమైనది ఎప్పుడు పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతారు, కానీ ఈ దుష్టుని యొక్క బోధ భూ సంబంధమైన వాటిని చూపిస్తుంటారు. అయితే మనం దేహంలో జీవిస్తున్నాం కాబట్టి దేహంలో జీవిస్తున్న మనకు ఈ భూ సంబంధమైన ఆశలు, భూ సంబంధమైన తలంపులే త్వరగా లోపలికి వెళ్తాయి, కానీ పరసంబంధమైన ఆలోచనలు కానీ పరసంబంధమైన బోధలు కానీ మన హృదయంలో ప్రవేశింపవు. కారణం ఏంటంటే పరసంబంధమైన వాటికి కన్నా భూ సంబంధమైన వాటికే చోటు ఎక్కువ ఇస్తారు. కాబట్టి వాటికి ఆకర్షితులై అనేకులు దేవుని సహవాసం పోగొట్టుకున్న వారే మంచి నడవడిని పోగొట్టుకుని లోకములో నాశనమును కొని తెచ్చుకుంటారు. అటువంటి వారు బైబిల్లో చూసుకుంటే దేవుని చేత ప్రేమింపబడి, దేవుని చేత ఆశీర్వాదింపబడి, దేవుని యొక్క వాగ్దానమును బట్టి గొప్ప జ్ఞానిగా తీర్చిదిద్దిన సొలొమోను కూడా దుష్ట సాంగత్యమును బట్టి తన జీవితమును పాడు చేసుకున్నాడు. చివరికి దేవుని యొక్క శాపమును కొని తెచ్చుకున్నాడు. ఏ దేవుడైతే ఇతను దీవించాడో, ఏ దేవుడైతే ఇతను ఆశీర్వాదించాడో, ఏ దేవుడైతే ప్రేమించి ఇతనికి జ్ఞానమునిచ్చాడో ఆ దేవుని యొక్క కోపమునే రేపి ఆ దేవుని చేతనే త్రోసివేయబడ్డాడు. ఆహాబు గురించి మనం ఆలోచించినట్లయితే ఈ ఆహాబు గురించి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం 20-21 వరకు చూసినట్లయితే ఈ ఆహాబు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కోపమునకు గురి అయినాడు, దేవుని చేత శిక్షింపబడినాడు, దేవుని చేత గద్దింపబడ్డాడు. చివరికి అదే దేవుడు అతన్ని క్షమించాడు. ఏమన్నాడు? 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు నా మాటకు లోబడి ఎలాగ తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి అతనికి మరలా నా మాట చెప్పు, ఇది నేను నీకు ప్రకటించిన ఈ అపాయము నీ కాలంలో కాదు కానీ నీ కుమారుల కాలంలో వస్తుంది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఆహాబు గురించి దేవుడు ఏమని చెప్పాడు? ఇతడు నాకు లోబడిన వాడు అని చెప్పాడు. అంటే దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తే, దేవుడు అంటే ఎరిగిన వ్యక్తే, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడే, దేవుని సహవాసం కలిగిన వాడే. కానీ దేవుడికి కోపం పుట్టించడానికి కారణం ఏంటని మనం ఆలోచించినట్లయితే 16వ అధ్యాయంలో ఇతడు యెజబెలుని ఎప్పుడైతే ఇంటికి తెచ్చుకున్నాడో అప్పటి నుంచి విగ్రహారాధన అనేది పెరిగిపోయి దేవుడు ఏదైతే వద్దన్నాడో అది తన ఇంట్లో ప్రవేశించింది. కాక వాటి కొరకు బలిపీఠములు కట్టి, వాటి కొరకు గుళ్ళను కట్టి వాటిని ఆరాధించడం ప్రారంభించాడు. చూసారా, ఏ దేవుడైతే అతను రాజుగా చేశాడో ఆ దేవుని విడిచిపెట్టి ఏ భార్య అయితే అతను ప్రేరేపిస్తుందో ఆ భార్య యొక్క ప్రేరేపణను బట్టి ఈరోజు దేవునికి వ్యతిరేకమైన గుళ్ళను పెట్టి, దేవునికి వ్యతిరేకమైన బలిపీఠములను కట్టి బలుడు అర్పిస్తూ దేవుని యొక్క ఆగ్రహమునకు గురి అయిపోయాడు. చూసారా, ఇక్కడ కూడా దేవుని కన్నా భార్యకి ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల ఆమె యొక్క బోధనను బట్టి దేవుని యొక్క సహవాసము కోల్పోయారు. గమనించండి, వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఏ మాటలు వింటున్న మాటల యొక్క ప్రభావం ఏంటి, అది మంచిగా చెడా అన్నది మనం ఒకసారి ఆలోచించగలగాలి. నేటి సమాజంలో మనం చూసినట్లయితే ఇటువంటి వివేచన జనులలో తగ్గిపోతుంది. ఆ కారణం చేతనే అనేకమైన కుటుంబములలో, అనేకమైన వ్యక్తులలో, అనేకమైన సహవాసములలో నెమ్మది లేకుండా పోతుంది. కారణం ఏంటంటే చెప్పుడు మాటలకు చోటు ఇవ్వడం. ఇది ఎప్పుడు వస్తుందంటే నీలో బలహీనత ప్రారంభమైనప్పుడు. ఎప్పుడైతే చెప్పుడు మాటలు ఇస్తావో అప్పుడు నీ యొక్క స్థితిని నువ్వు పోగొట్టుకున్న వాడు అవుతావు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని అవుతావు. కారణం ఏంటంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి పోతాయట. కొండెగాడు చెప్పిన మాటలు చాలా తీయగా ఉంటాయి, అవి వినడానికి మధురంగా ఉంటాయి, అవి కడుపులోకి వెళ్ళిపోతాయట.
ఈ కడుపులోకి వెళ్ళిపోయినవి కడుపులో ఉండి నీలో క్రియ జరిగిస్తుంటాయి, నీలో వాటి ప్రభావం చూపిస్తుంటాయి. అప్పుడు నీ ప్రవర్తన అన్నది విడిచిపెట్టేసి ఈ చెప్పుడు మాటల ప్రభావం బట్టి నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తావు. దాని అర్థం ఏంటి తెలుసా? ఇక మీదట నీ స్వతంత్రం నువ్వు కోల్పోయిన వాడు అవుతావు. ఇక మీదట నీ స్వతంత్రం నువ్వు కోల్పోయిన దానం అవుతావు. నీవు వ్యక్తిగా నీవు ఉంటావు, కానీ నీలోంచి క్రియ జరిగించేది నీలో ఉన్న చెప్పుడు మాటలు. అంటే వ్యక్తిగా నువ్వు ఉన్నావు, కానీ నిన్ను ప్రభావితం చేస్తుంది ఆ వ్యక్తి, నిన్ను నడిపిస్తుంది చెప్పిన వ్యక్తి. అదే చూసారా, ఏదైనా తోటలో కూడా అవ్వమ్మ అయితే ఒకటి ఉంది, కానీ ఆమెలో పనిచేసింది సాతాను మాటలు. అంతవరకు దేవుని మాటను కట్టుబడి దేవుని మాటకు లోబడి ఆమె మీద కప్పబెట్టిన మహిమ వస్త్రం ధరించుకున్నదే ఉంది, కానీ ఇప్పుడు ఆమెపై సాతాను మాట ప్రభావం చూపిస్తుంది. ఎందుకు చూపించింది? ఆ మాటకు చోటిచ్చింది. కాబట్టి సాతాను మాటను బట్టి దేవుడు వద్దన్న పండును తినేసింది. కారణం ఏంటి? ఇప్పుడు అవ్వ తినలేదు, ఆమె చెప్పిన మాటకు చోటిచ్చింది. దాన్ని బట్టి ఆ సర్పము లేక ఆ సాతాను ఈమె తినేటట్లు చేసింది. అంటే నీవు చోటిచ్చినదే నీ మీద ప్రభావం చూపిస్తుంది. చిన్న కుమారుడు విషయంలో చూసినప్పుడు కూడా అతని స్నేహితుల యొక్క చెడు ప్రభావము ఇతని మీద చూపించి తండ్రి యొక్క సహవాసంను దూరం చేసింది, తండ్రి యొక్క కాపుదలను దూరం చేసింది. అంతేకాదు, తండ్రిని దుఃఖపరిచే స్థితికి దిగజార్చి చివరికి ఏం చేసింది? ఒంటరి వాణి చేసింది. కారణం ఏంటి? సహవాసము, దుష్ట సహవాసము. ఎవరైతే చెప్పుడు మాటలకు చోటిస్తారో వారు కూడా ఇటువంటి పరిస్థితులకి దిగజారిపోయి వారి వ్యక్తిగత విలువలను పోగొట్టుకుని వారు అవుతారు. సొంతంగా ఇంకా ఆలోచించడం మానేస్తారు. కారణం ఏంటంటే వారు చెప్పిన మాటలు వీరిలో ఉన్నాయి కాబట్టి వేరే ఆలోచించడం కూడా వారిలో ఉన్న మాటలను బట్టి ఆలోచిస్తున్నారు. అంతవరకు మంచి అన్యోన్యత కలిగి ఉంటారు. కానీ చెప్పుడు మాటను బట్టి స్నేహమును కూడా అనుమానించే పరిస్థితికి దిగజారుతారు, స్నేహమును కూడా దూరం చేసుకునే పరిస్థితికి దిగజారుతారు. కారణం ఏంటంటే ఇక మీద ప్రవర్తించేది ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తిలో ఉన్న మాటలు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, కడుపులో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. సో ఇప్పుడు నీ హృదయంలో ఏదైతే ఉందో, నీ కడుపులో ఏ మాటలైతే ఉన్నాయో, లేకపోతే ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. అంతవరకు స్నేహంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు అనుమానించి మాట్లాడడం ప్రారంభిస్తావు. కారణం నీలో ఆల్రెడీ చెప్పుడు మాట వెళ్ళిపోయింది, అవి నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఇక అనుమానించడం ప్రారంభించావు. ఎప్పుడైతే అనుమానించడం ప్రారంభిస్తావో ఆ వ్యక్తితో నీ సహవాసం దూరం అయిపోతుంది, ఆ వ్యక్తి పట్ల నీ అభిమానము పోతుంది. నిజంగా అతను తప్పు చేయలేదు, నిజంగా అతను చెడుగా కాదు, కానీ ఎదుటివారి మాటలు నీలో ఉన్నప్పుడు ఆ మాటలను బట్టి ఎదుటివారిని చెడుగా అర్థం చేసుకునే పరిస్థితికి దిగిజారిపోతావు. ఇటువంటి దినములు ఈరోజు కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే దేవునితో సహవాసం లేకపోవడం వల్ల, దేవుని వాక్యములకు చోటు ఇవ్వకపోవడం వల్ల. ఎందుకంటే దేవుని వాక్యం ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. కానీ చిన్నుడికి ఖండింపు, గద్దింపు, బుద్ధి చెప్పడం అన్నవి ఇష్టపడవు. అందుకే తిమోతి పత్రిక 4:3 అంటాడు, జనులు హితబోధన సహింపక దురదజీవులు గలవారే తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారట. చూసారా, తమ దురాశలకు అనుకూలమైన బోధకులు, తమ దురాశలను బట్టి, తమ హృదయంలో ఉన్న చెడు తలంపులను బట్టి అనుకూలమైన వారిని పోగు చేసుకుంటున్నారు. అంటే తమకు అనుకూలంగా చెప్పేవారు, తమ హృదయ ఆలోచనలకు అనుకూలమైన బోధకులు, తమ హృదయ ఆలోచనలకు అనుకూలమైన మాటలు చెప్పేవారు. అటువంటి వారి బోధనలను బట్టే నడుస్తున్నారు. ఈ దినములలో అనేకులైన వారు, సామాన్య మానవులు, బోధకులు కూడా ఈ విధంగా తయారయ్యి వారికి అనుకూలంగా బోధిస్తూ వారిని తప్పు త్రోవలకి లాక్కెళ్ళిపోతున్నారు. ఇటువంటి వారి గురించి పేతురు పత్రికలోను, అదేవిధంగా యూదా పత్రికల గురించి రాయబడింది. కడవరి దినములలో అనేకులైన అబద్ధ బోధకులు వస్తారు. బోధకులు అంటే సేవకులు మాత్రమే కాదు, బోధకులంటే ఎవరైతే వారి బోధనలను బట్టి నీ జీవితమును ప్రభావితం చేసి నీ నడవడిని, నీ ఆలోచనను, నీ యొక్క ప్రవర్తనను పాడు చేస్తారో వారు. యూదా పత్రిక 17వ చెప్తాడు, అయితే అంత్య దినములందు తమ స్వకీయమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అపోస్తలులతో ముందే చెప్పి ఉన్నాడు. అటు వారు ప్రకృతి సంబంధులను భక్తి లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు అని చెప్తున్నాడు. కడవరి దినములలో ఇటువంటి వారు బయలుదేరుతారు. వారి స్వకీయ దురాశల చొప్పున మిమ్మల్ని బోధిస్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు.
వీటన్నిటి బట్టి మనం ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, చెప్పుడు మాటలకు ఎవరైతే చోటిస్తారో, ఎవరైతే దుర్బోధకు చోటిస్తారో, ఎవరైతే కల్పనా కథల వైపు తిరుగుతారో, అటువంటి వారు దేవుని సన్నిధిలో చెడిపోతారు. వారి వ్యక్తిగత జీవితంను పోగొట్టుకున్న వారు అవుతారు. తమ వ్యక్తిత్వం కోల్పోయిన వారై తమ తోటి వారిని ప్రేమించడం మొదలు వారిని ద్వేషించడం ప్రారంభిస్తారు. ఈ విధంగా సహవాసములు పోగొట్టుకుంటారు, సమాధానం పోగొట్టుకున్న వారు అవుతారు. వీటన్నిటి బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం సహవాసం చేయించుంది ఎటువంటి వారితో సహవాసం చేయించున్నారు, వారు బోధిస్తున్న బోధ ఎటువంటిది, ఆ బోధ మనలో ఎంతవరకు పనిచేస్తుంది, దానివల్ల మన జీవితము బాగుపడుతుందా పాడైపోతుందా అన్నది మనలను మనము పరీక్షించుకోవాలి. మనం వివేచించగలగాలి. ఎందుకంటే ఆ వివేచించే ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. అటువంటి వివేచన మనం కలిగిన వారమైతే చెప్పుడు మాటలకు చోటు ఇవ్వము, దుర్బోధకు మనము చోటు ఇవ్వము, దేవునికి విరోధమైన బోధకు మనము చోటు ఇవ్వము. తద్వారా మన జీవితమును, మన ఆత్మను కూడా మనం కాపాడుకున్న వారం అవుతాము. కాబట్టి కడవర దినములో జీవిస్తున్న మనము ఆత్మ కలిగిన వారమై ఉండాలి, ఆత్మ చేత నడిపింపబడే వారమై ఉండాలి. అప్పుడు ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తానట. ఇప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనిగా చేస్తుంది. ఈ స్వతంత్రుడని వారు ఎవరంటే దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారులకు దేవునికి రాజ్యంలో స్థానం ఉంటుంది. ఈ స్థానమును పోగొట్టాలనే ఉద్దేశంతోనే సాతానుడు కల్పనా కథలను సృష్టించి, దాని కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరిచి, దాని కొరకు కొండెగాండ్లను ఏర్పరిచి, వారి ద్వారా మానవుల యొక్క హృదయములను గలిబిలి చేసి, దేవునితో సహవాసము లేక, తోటి సహోదరుని తోటి సహోదరిని ప్రేమించలేక దేవుని చేత త్రోసివేయబడే స్థితికి దిగజారుస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు చెప్పాడు. సో వీటన్నిటిని బట్టి మనం ఒకసారి గ్రహించి, మనము జీవిస్తున్న ఈ దినములలో మనం ఎలా జీవించాలి, మన సహవాసం ఎవరితో ఉండాలి, సహవాసం చేసినప్పుడు ఏ విధంగా చేయాలి అని మనలను మనం పరీక్షించుకొని, మనలను మనం చక్కదిద్దుకొని, వాక్యముతో అంటు కట్టబడిన వారమే జీవించినట్లయితే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆ దేవుని వాక్యం నీలో ఉంటే, నీలో దేవుడు పెట్టిన ఆత్మ ఆ వాక్యం ద్వారా నిన్ను నడిపిస్తూ దేవుని సన్నిధిలో సంపూర్ణంగా చేస్తాది. అటువంటి ధన్యకరమైన జీవితమును మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితమును మనము పొందుకొందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు వందనములు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను అన్న విషయం నేర్చుకుని ఉండగా తండ్రి ప్రభువా, నా యొక్క సహవాసంలో ఏ విధముగా ఉన్నవి అన్న విషయంలో మేము వివేచించి మీ ఆత్మ సాంగత్యం కలిగిన వారమే చెడుగునకు చోటుకుండా పరిశుద్ధము పవిత్రముగా జీవిస్తూ ఆ నిత్య రాజ్యంలో చేరు పర్యంతరము మా స్థితిని కాపాడుకుంటూ సహాయం చేయండి, మహిమను పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.